వస్తాడు. జేబులో రూపాయి లేకున్నా పెద్ద దానవీరుడు అనుకుంటాడు. వెంగలప్ప చంద్రయ్య అని కేకేసి పిలిచాడు. ఏమైందన్నా? అంతా కుశలమే కదా? ఈ బస్తాలను పొలం నుండి మోసుకొస్తున్నారా? అన్నాడు చంద్రయ్య. అవును, పొలం దగ్గర నుంచి ఇంకా 10 బస్తాలు మోసుకురావాలి. కానీ నేను బాగా అలసిపోయాను. నువ్వు కొంచెం సహాయం చేశావంటే నా పని త్వరగా పూర్తయిపోతుంది. అయ్యో, ఎందుకు చేయను? నేను నీతో పాటు పొలం నుండి బస్తాలను మోసుకొని మీ ఇంటి వరకు చేరుస్తాను. ఇతను పెద్ద ఎర్రోడు. ఇతన్ని ఎర్రోని చేయడం చాలా సులువు. పోనీలే, ఇతని వల్ల నా పని పూర్తవుతుంది. అలాగే కొంచెం విశ్రాంతి కూడా తీసుకోవచ్చు అనుకున్నాడు వెంగలప్ప తన మనసులో. అలా వెంగలప్ప చంద్రయ్యతో బస్తాలన్నీ పొలం నుండి ఇంటికి మోపిస్తాడు. కానీ చంద్రయ్య ఆకలితో ఉన్నాడు. అతని ఆకలి కూడా బాగా పెరిగిపోయింది. బస్తాలన్నీ ఇంటికి వచ్చిన తర్వాత వెంగలప్ప చంద్రయ్యతో ఇలా అంటాడు. చాలా చాలా ధన్యవాదాలు చంద్రయ్య. నువ్వే కనుక లేకపోయి ఉంటే ఈ బస్తాలు మోస్తూ మోస్తూ నాకు చీకటైపోయేది. కొన్ని గంటలు బస్తాలు మోసిన తర్వాత చంద్రయ్య బాగా అలసిపోయాడు. ఇప్పుడు అతను రామయ్య దుకాణానికి వెళ్ళి కొంత రేషన్ తీసుకొని ఆహారం వండుకొని తిన్నాడు. మరుసటి రోజు అతని ఇంటి ముందు ఎవరో ఏడుస్తున్నట్లు శబ్దం వస్తుంది.